తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మంచిర్యాల జిల్లా కుషన్పల్లిలో హై టెన్షన్ నెలకొంది. ఆత్మార్పణ చేసుకుంటానన్న లేడీ అఘోరిని తన సొంతింటిలో పోలీసులు నిర్బంధించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం తలపిస్తుంది. లేడీ అఘోరి ఎప్పుడు ఏం చేస్తుందో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క అఘోరిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో కుషన్పల్లిలో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ మొత్తం మంచిర్యాల జిల్లా కుషన్పల్లి వైపే చూస్తోంది. కుషన్పల్లిలో ఏం జరగబోతోందని ఆసక్తికరంగా తిలకిస్తున్నారు జనం. దీంతో నిన్న మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని కుషన్పల్లి నేడు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సుపరిచితమైంది. ఇంతకు నేడు కుషన్పల్లిలో ఏం జరగబోతుంది, లేడీ అఘోరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠను తలపిస్తోంది. నవంబర్ 1న ఆత్మార్పణ చేసుకుంటానని మహిళా అఘోరి సంచలన ప్రకటన చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా ఆమెను సొంత గ్రామమైన మంచిర్యాల జిల్లా నన్నెల మండలం కుషన్పల్లిలో భారీ భద్రత మధ్య పోలీసులు తరలించారు. అనంతరం అఘోరిని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాక కుషన్పల్లి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత 2 వారాల క్రితం సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. దీంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు నిరసనలు, రాస్తారోకోలు చేయడంతో ఆ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత ఈరోజు ముత్యాలమ్మ గుడికి వచ్చిన లేడీ అఘోరి ఒంటి కాలుపై నిల్చొని శాంతి పూజలు చేశారు. అనంతరం సనాతన ధర్మం కోసం యుద్ధం చేస్తానని, అవసరమైతే తన ప్రాణాలను అర్పిస్తానని, అందుకోసం తాను ఆత్మార్పణ చేసుకుంటానని, బతికితే సనాతన ధర్మం కోసమే యుద్ధం చేస్తానని, లేకుంటే చనిపోయి ఆ పరమశివుని దగ్గరకు వెళ్తానని లేడీ అఘోరి చెప్పుకొచ్చింది. ఆపై మళ్ళీ కేదారీనాథ్ వెళ్ళిపోయి ఆ లేడీ అఘోరి మళ్ళీ తిరిగి అక్టోబర్ 29న వస్తారని తెలిపింది. ఆమె అనుకున్నట్లుగానే అక్టోబర్ 29న తెలంగాణకు తిరిగి వచ్చింది. అనుకున్నట్లుగానే సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో నవంబర్ 1 అంటే ఇవ్వాలే ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను వారి ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేసి భారీ బందోబస్తు మధ్య పహారా కాస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అఘోరి ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది.